అంతా పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా హడావుడిగా సందడిగా అల్లరల్లరిగా ఉందన్నమాట ఇల్లంతా. సో ఎలాగో 3 years అయింది, నేను ఎలాగో చేస్తాను కదా, మళ్ళీ మీ అందరికి చూపిద్దాము నా స్టైల్లో నేను పాయ ఎలా చేస్తానో చూపిద్దామని అనమాట. ఒక్కలే అయిపోయారు, సందడిగా ఉండి వెళ్ళిపోతే నాకు ఇలాగే ఉంటుంది ఇక్కడ, మీకు అక్కడికి వస్తే మీకు అలాగే ఉంటుంది. నా వల్ల కాదు, చాలా బాధ అవుతుంది. పాలు కేక్ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు పిజ్జా పార్టీ వీళ్ళకి. అబ్బో పుప్పు కా భతీజా, అల్లా అల్లా అల్లా. హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నా, అందరూ బాగున్నాం, మీ అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు సండే అండ్ అంతా పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా హడావుడిగా సందడిగా అల్లరల్లరిగా ఉందన్నమాట ఇల్లంతా. అందుకే నేను బయట బాల్కనీలో వచ్చి ఇంట్రో చేస్తున్నాను. అయితే ఏంటంటే యాక్చువల్గా ఈరోజు పాయ చేద్దామని స్టార్ట్ చేశాను. అయ్యో పాయ ఎలాగో వచ్చే వరకు టైం ఉంది కదా, మీతో కూడా షేర్ చేద్దాము అని నేను స్క్రోల్ చేశాను నా ఛానల్లో. సో నేను రేష్మ ఆల్రెడీ పాయ చేసి చూపించాము. సో దట్ వాస్ 3 years బ్యాక్. నేను చూస్తే అమ్మ 3 years అయిందా నేను చేసి, అంటే ఛానల్ కూడా స్టార్ట్ చేసి అని. సో ఎలాగో 3 years అయింది, నేను ఎలాగో చేస్తాను కదా, మళ్ళీ మీ అందరికి చూపిద్దాము నా స్టైల్లో నేను పాయ ఎలా చేస్తానో చూపిద్దామని అనమాట. సో దట్స్ ఇట్. ఇంకా మా ఇంట్లో ఎలా ఉంటుంది ఈరోజు సందడి, సండే రోజు పిల్లలతో హడావుడి ఎలా ఉంటుందో చూడండి. ఇంకా మా గోల అవన్నీ భరించండి. సో ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి ఏమేమి కావాలో చూసేద్దాం. ఓకే. సో ఎస్ గైస్, నేను పాయ అండ్ సిరా అంటే తలకాయ మాంసం పాయ నేను 2 కుక్కర్లు వేసుకున్నాను, ఎందుకంటే అర్హాన్కి కూడా సపరేట్గా తీయాలి కాబట్టి. గసగసాలు, కొబ్బరి, ఇదేమో పాయ మసాలా, ఇది మనకు బయట ఎక్కడైనా దొరుకుతుంది ఎనీ జనరల్ స్టోర్లో. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, అండ్ ఇది జీలకర్ర, పసుపు పౌడర్స్, ఉప్పు, 2 ఆనియన్స్, పుదీనా. ఓకే, ఇవి మనకు కావాలన్నమాట. ఇంకా ఆనియన్ సన్నగా కట్ చేసుకొని మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేను ముందు దీంట్లో ఉప్పు పసుపు వేసుకుంటున్నాను. ఈ ఒక్క కుక్కర్లో రావట్లేదండి, నేను 2 కుక్కర్స్లో వేసుకున్నాను. మళ్ళీ దీంట్లో నుంచి సపరేట్గా తీస్తానన్నమాట. కొంచెం పసుపు, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిగతాది ఇట్లా అన్నిట్లో ఈక్వల్గా డివైడ్ చేస్తున్నా. అయితే దీంట్లో మనం కారం అవి వేసుకోవచ్చు, కానీ నేను ఇది మాత్రం వేసి ఇప్పుడు ఉడికించుకుంటున్నాను, ఎందుకంటే అర్హాన్కి సపరేట్గా తీయాలి కాబట్టి. ఓకే, ఫస్ట్ కొంచెం వాటర్ వేసి అట్లీస్ట్ నేను 10 విజిల్స్ అయినా వచ్చే వరకు పెడతాను, మెత్తగా మంచిగా వస్తుంది కాబట్టి. సో ముందు ఇది పెట్టేసుకుందాం. ఓకే, దీంట్లో వాటర్ వేసుకుంటున్నా. మా హెల్ప్ చేశారు, ఆనియన్స్ ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నేను గసగసాలు, కొబ్బరి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్లో. కొబ్బరి ఫ్రై అయిపోయింది చూడండి చక్కగా. దీన్ని గ్రైండర్లో వేసుకుందాం, చల్లార్చిన తర్వాత ఫ్రై చేద్దాం. అండ్ ఇప్పుడు గసగసాలు వేసుకోండి. నూనె వేడైంది, దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. వచ్చారో చూస్తారా? వాలేకుం సలాం, ఎలా ఉన్నారు? చాలా ఫైన్, గుడ్. కానీ పిల్లలకి మిక్స్ చేసి పెడుతున్నా. ఒక్కలే అయిపోయారు, సందడిగా ఉండి వెళ్ళిపోతే నాకు ఇలాగే ఉంటుంది ఇక్కడ, మీకు అక్కడికి వస్తే మీకు అలాగే ఉంటుంది. మీరు ఏడవద్దు, హ్యాపీగా ఉండాలి. వాళ్ళ స్కూల్స్ ఇక్కడ నుంచి దగ్గర కదా, ఏం చేయలేము. వాళ్ళ మంచి కోసం మనం అడ్జస్ట్ అవ్వాలి అంతేగాని నా వల్ల కాదు, చాలా బాధ అవుతుంది. దానికి నిన్న సుమ్మి ఇంటికి వెళ్ళి పడుకున్నాను, అయ్యాన్ దగ్గరికి వెళ్ళారా? అయ్యాన్తో
అందుకే ఇలా వచ్చేస్తూ ఉండాలి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయండి. ఉండమంటే ఉండరు మీరు. అవును, మీ వారిని చూసుకోవాలి. ఆ బాబు వచ్చే నాకు టెన్షన్ లేదు. ఆ బాబు రాడు, ఆయన రారు. అదే కదా, అది టెన్షన్. వేరేది ఏం లేదు, దేనిది తక్కువ లేదు. మీ ప్రేమ కానీ మీ మర్యాదలు కానీ ఏం తక్కువ లేదు. కానీ ఆ బాబుకి వదిలేసి రావాలని అది ఒక అంతే. ధైర్యంగా ఉండండి. ఏమి లేదు, ఆయన మనం అలర్ట్ చేసుకోవాలి. ఇంకా మనం అలర్ట్ అంతే, ఇంకా అలవాటు చేసుకోవడమే అంతే. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ అంతే. నాకు ఒక అరగంట ఇస్తే నేను ఫినిష్ గంట తీసుకుని నేను డిస్టర్బ్ చేయను. ఓకే, ఫినిష్ చేసి అది మాట్లాడతా. అస్సలాము అలైకుం. ఈ అబ్బాయి వల్ల నాకు లేట్ అయింది ఈరోజు. వాడు తెచ్చి ఇవ్వడం లేట్ అయింది. వీడు అక్కడ నుంచి రేష్మా పంపించింది, పాయ అండ్ సిరా. వీడు తెచ్చిచ్చడం లేట్ అయ్యింది, అందుకే నాకు వండడం లేట్ అయింది. తగ్గిపోయాడు వీడు, చబ్బినెస్ పోయింది మొత్తం. జా లైన్ చూపిస్తావా? ఓకే, నేను వదిలేను, కాసేపు వెళ్ళాను. అర్హాన్ అండి, నేను ఇది గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. కొంచెం వేసుకున్నా, మళ్ళీ మనకి సపరేట్గా కావాలి కదా, అందుకని. మధ్య మధ్యలో కుక్కర్ సౌండ్ వస్తూ ఉంటుంది, క్షమించండి, భరించండి. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేద్దాం. మనం దాంట్లో పసుపు వేసుకున్నాం కదా, దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోండి అంతే. దీంట్లో కారం ఏమి వేయట్లేదు ఇంకా అర్హాన్కి, పిల్లలకి అంతే. అర్హాన్ అందరు పిల్లలందరికీ ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఓకే, చక్కగా ఇలా ఆయిల్ వచ్చేసింది పైకి, కనిపిస్తుందా? మసాలా పచ్చి వాసన కూడా పోయింది. ఇప్పుడు దీంట్లో మనం పాయ వేసేసుకుందాం. ఇందాక నుంచి నేను బ్లాగ్ చేస్తున్నాను అని అనుకుని బ్లాగే చేయలేదు. సో చూపిస్తా. నేను తొందరగా చేయడంలో అసలు బ్లాగ్ చేయడం, అసలు రికార్డ్ చేయడమే మర్చిపోయాను. సో దీంట్లో ఒక నిమ్మకాయ, ఒకటి కాదండి, హాఫ్ నిమ్మకాయ పిండేసాను. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం పుదీనా అండ్ కొన్ని ఆనియన్స్. అండి, ఇది రెడీ అయిపోయింది. రైస్ పిల్లల కోసం తీసాను, వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు మాది ఇంకా అవుతుంది. చూడండి అక్కడ అంతా అలా పెట్టాను కుక్కర్లు. సో ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు పెట్టే సర్వ్ చేస్తున్నా. గైస్, ఈ పిల్లల హడావుడిలో నేను ఇవన్నీ అయిన తర్వాత వేసాను, అది కూడా మర్చిపోయాను చూపించడం. ఇదిగోండి, అందరూ వ్లాగ్స్లో బిజీగా ఉండిపోయాను నేను. అండ్ దీంట్లో పాయ అవన్నీ వేసేసాను, ఉడకపెట్టింది. అండ్ చూడండి చక్కగా ఆయిల్ కూడా వచ్చింది. ఆనియన్స్ వేసాను, పుదీనా వేసాను, అండ్ చాలా కొంచెం నిమ్మకాయ కూడా పిండానండి దీంట్లో. చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మా అందరికి సర్వ్ చేసేద్దాం. పిల్లలకి మాత్రం చాలా నచ్చింది, ఇష్టంగా తింటున్నారు వాళ్ళు. అండ్ ఐఎమ్ హ్యాపీ. కష్టపడి లేట్ అయినా వాళ్ళు హ్యాపీగా తింటున్నారని ఆనందం. పిల్లలతో పాటు మా వియపురాలు కూడా చిన్న పిల్లల. చాలా బాగుంది. పిల్లలతో కలిసిపోయి తినేస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు, లేట్ అయిపోయింది ఆల్రెడీ, అందుకని తినమని. కాలేదు కానీ చాలా టేస్టీగా. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం తబస్సుమ్. సమీరా షరీఫ్ గారు అస్సలాము అలైకుం. వీళ్ళంతా తిన్న తర్వాత ప్రశాంతంగా మాట్లాడారు. వాళ్ళు కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు పిజ్జా పార్టీ వీళ్ళకి ఎలా తీస్తున్నాడు చూడండి. అట్లా తీస్తారా ఎవరైనా? పిజ్జా పార్టీ జరుగుతున్నాయి. నాకు పని లేదారా? ఎంత మంచి మాట చెప్పావు. దేవుడు నిన్ను తదాస్తు అనాలి అని వింటున్నా నేను. అట్లీస్ట్ పని లేదు అని రిలాక్స్ అవుతాను. మీరు పని లేకపోతే మేము తింటున్నాం, ఉంటేనే తింటున్నాం. ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు. అర్బాస్ కట్. సమీరా గారు, ప్రతి బర్త్డేకి ఇట్లా పిజ్జా పార్టీ ఇస్తావా?
అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ మంత్ కి పిజ్జా పార్టీ అనుకుని మా అమ్మాన్ని రమ్మన్నా. అమ్మానికి యమ్మీ పిజ్జా అంటే చాలా ఇష్టం. ఆ రోజు మా అమ్మానికి కుదరలేదు. అమ్మాని ఏమన్నాడంటే ఇవాళ కుదరదు రేపు సెలబ్రేట్ చేద్దామా అన్నాడు. ఫస్ట్ మంత్ నేను ఎట్లా అది చేంజ్ చేస్తా, 2 నెలలో 3 నెలైనా కొంచెం మార్చుకోవచ్చు. అవును అవును. అయితే ఇప్పుడు ఈసారి కరెక్ట్ గా నేను ఇన్వైట్ చేయకుండానే అదే రోజు వచ్చాడు కాబట్టి ఓహోహోహో వాడి కోసం మళ్ళీ రిపీటా? ఓకే గైస్, ఎంజాయ్ యువర్ పిజ్జా. ట్రాలీ తబస్సుం పెడుతూ అన్ని క్లీన్ చేస్తుంది మధ్యలో. స్లైస్ ఆఫ్ పిజ్జా మా వారికి కూడా. సో ఈరోజు కర్రీ ఎలా అయింది, పాయ కర్రీ మా వారిని అడుగుదాం. ఓకే, అస్సలాం వాలేకుమ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మధ్యాహ్నం తిన్నారండి పాయ కూర? అరే జబర్దస్త్, సూపర్, ఖాతే నీంద్ ఆ గయా, ఉత్నా అచ్చా బనా. ఇగో మీరు హిందీలో మాట్లాడితే మా వాళ్ళకి కొందరు తెలుగువే కదా ఛానల్, ఇది తెలుగులో మాట్లాడాలి. అది సూపర్ అండి, సూపర్ కర్రీ ఉంది. తినగానే నిద్ర వచ్చిందా? తినగానే నిద్ర. పడుకున్నారా? పడుకున్నాను. ఓకే, ఎంజాయ్. హెల్త్ ఎలా ఉంది? బాగుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, పుప్పు కా భతీజా. అల్లా అల్లా అల్లా. పడుకున్నారా? అస్సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. యు ఆర్ లేట్. మా తబస్సు వాడి చేతిలో డబ్బులు పెడుతుంది, వాడి బర్త్డే అని. He kept it tight. उनके मम्मा को देंगे, चलो. अच्छा जाओ उनके मम्मी को दे दो. थैंक यू. आज भैया ने आपके बर्थडे वाह, थैंक यू. मेरे वास्ते नहीं. थैंक यू. अरे मेरे को क्या करे? मेरा बर्थडे अभी आगे गया ना. आपका दिया. సో ఎస్ గైస్, ఇది హడావుడి ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇంకా చాలా అల్లరి చేశారు వీళ్ళు, హడావుడి చేశారు. అవన్నీ మీరు ఫ్రాలిక్ తబస్సుం ఛానల్లో అండ్ సమీరా ఛానల్లో చూడండి. అండ్ వన్స్ అగైన్ మా చిన్నోడికి హ్యాపీ 2 months బర్త్డే. గాడ్ బ్లెస్ హిమ్. చాలా థ్యాంక్స్ అందరికీ, మా వారు కానీ మా ఫ్యామిలీలో అందరికీ పేరు పేరున, చిన్నోడి నుంచి పెద్దోడి వరకు అందరినీ మీరు బ్లెస్ చేస్తారు అండ్ చాలా బ్లెస్సింగ్స్ పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటాయి. అండ్ ఎస్, నా కర్రీ ఇది నచ్చితే ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్రెడీ నేను ఈ రెసిపీ చేశాను, చెప్పాను కదా 3 years బ్యాక్. మళ్ళీ చేశాను కానీ కొంచెం హడావుడిగా చేయాల్సి వచ్చింది, లేట్ అయ్యిందని. ఎనీవేస్, కానీ చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఇది నా స్టైల్లో చేసిన పాయ కర్రీ అనమాట. సో మీకు నా బ్లాగ్స్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.